దయచేసి మహిళలందరూ అది దృష్టి పెట్టి కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా వాళ్ళని కోరుతున్నాను. అదేవిధంగా నాకు నా జీవితంలో ఇద్దరు మహిళలతోటి నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకుపోయిన సందర్భం ఉంది. అందులో ముఖ్యంగా మా అమ్మగారు చెప్పడం మూలాన అరుంధతి హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ నెలకొల్పి అక్కడ ఫ్రీగా వైద్య సహాయం అందిస్తున్నాం. ఆమె ఎప్పటి నుంచో అంటారు, నిజామాబాద్ నుంచి మా అమ్మమ్మ వాళ్ళది నిజామాబాద్. అక్కడ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడల్లా రాజు నువ్వు ఎప్పుడైనా మంచిగా అయినప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా, ఇది నా కోరిక అని పదే పదే చెప్తుండే. ఒకసారి నాకు అన్ని రకాలుగా మంచిగున్నప్పుడు హాస్పిటల్ పెడతా అనుకున్నప్పుడు పోయి అమ్మ నేను ఇట్లా హాస్పిటల్ పెడతా అనుకుంటున్నా, నీ పేరు మీదనే హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నా అంటే ఆమె ఒకటే చెప్పింది, నా పేరు మీద ఒకవేళ పెట్టేటుంటే కంప్లీట్ గా ఫ్రీ చేస్తేనే హాస్పిటల్ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ పెట్టవద్దు అని చెప్పిందమ్మా అది. కాబట్టి నేను అంటే ఏమంటున్నా అంటే ఒక కొడుకు లోపల ఒక స్ఫూర్తి నింపగలిగితే మనం వాళ్ళు బిడ్డ లోపటైనా ఎవరి లోపటైనా ఒక స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించే శక్తి మీ మహిళలకు ఉంది అని చెప్పడానికి ఆమె ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నా అక్కడ. కాబట్టి ఇది అర్థం చేసుకొని కొంచెం మీరు కూడా దయచేసి మీ పిల్లలని ప్రోత్సహించండి. ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని వెన్నంటి ఉండి ముందుకు తీసుకపోతే తప్పకుండా వాళ్ళకు వరల్డ్ బీటర్స్ అవుతారు అనేది నేను గాఢంగా నమ్ముతున్నాను. అదేవిధంగా నాకు ఇంకొక మహిళ నన్ను ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తూ నా వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించిన మా మమత. 18 ఏళ్ళలో ఒక్క రోజుకి నేను పెళ్లి చేసుకున్నాను. అంటే అండర్ ఏజ్ లో చేసుకోవాలి. మళ్ళా మీరు మహిళలు పోయి కేసు పెట్టగలరు. ఆయన కరెక్ట్ చెప్తున్నా. 18 ఏళ్ళ తర్వాత ఒక రోజు అయినాకనే వాళ్ళ నాయన నాకు ఇచ్చిండు, నేను చేసుకున్నప్పుడు వంట వస్తుందా అమ్మ అంటే వంట వస్తుందా అని చెప్పి పెళ్లిలో, మరి డాన్స్ చేయనీకి వస్తుందా అంటే డాన్స్ చేయనీకి వస్తుందా అని చెప్పి, పాట పాడుతావు అంటే పాట పాడతా అని చెప్పి, ఒక రోజు ఇంటికి పోతాగా అత్తగారింటికి వచ్చింది, డాన్స్ చేయవచ్చు అంటే ఎవరు చెప్పి నేను డాన్స్ చేస్తా, మళ్ళీ పాట పాడుతారు అని చెప్పారు కానీ ఎవరు చెప్పినట్టు అట్లేంటి ఏం లేదు. మళ్ళీ వంట వస్తా అంటే వంట చేస్తా అని చెప్పి, వంట సరే పొద్దున మరి చెయ్యని చేయతోటి తిందామని నాకు ఒక ఆశగా ఉంది అంటే పొద్దున చికెన్ వండుతా నీ గురించి అని అన్న. సరే చికెన్ వండు అన్న. పొద్దున చికెన్ వేసుకొని కూర్చున్నా మంచిగా నా భార్య చేతుల నుంచి తిందామని చెప్పేసి అక్కడ కూర్చున్నప్పుడు అలా గంట పెట్టి తీసి ఏముంది నీళ్లు వస్తున్నాయి. ఏందమ్మా ఇదంటే అంటే రసం ఉంటది కదా, రసం అని చెప్పింది. రసం పోసుకుంటే దాంట్లో ఏం కనిపిస్తలేదు. మళ్ళా ఒక ముక్క ఉడికిందా లేదా అని చూస్తే ఒకటి ఉడికింది ఒకటి ఉడకలేదు. అయినా ఏమనకుండా తిన్నా. ఎట్లుంది నేను చేసిన, సూపర్ ఉంది అని చెప్పినాను. అట్లా తప్పు కదా, ఏమన్నా ఊరుకుంటా రాలేకపోతే ఊరుకుంటా వాడతాను. మరి అదే నేను అందుగురించి ఆ రోజే నాకు తెలుసుకొని మహిళల గురించి తెలుసుకొని గమన కూర్చొని ఇక మంచిగా ఉందని చెప్పిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మ నిజంగా చెప్తున్నా, ఒక్క రోజు కూడా కొట్లాడింది లేదు. ఎప్పుడు నేను ఇంటికి వచ్చినా నవ్వుకుంటూ స్వాగతం పలికి, నీకు ఏం కావాలా, నీళ్ళు తాగుతావా, ఛాయ్ తాగుతావా, అన్నం తింటావా, ఏ రకంగా నేను వచ్చి ఏదైనా రుచి ఇట్లా జరుగు అని నిన్నుగా అంటాం. అది అనలేని ఇప్పుడు